రైట్. అండ్ దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. జనరల్గా వెన్ యూ టాక్ టు పీపుల్, వాళ్ళ సైక్ ఏంటో తెలుసుకొని, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకొని మనం చెప్పాల్సిన ఒక బాధ్యత ఉంటుంది. ట్రైనర్స్ కానివ్వండి, స్పీకర్స్ కానివ్వండి. సో ఒక స్టూడెంట్ ఏం ఆలోచిస్తున్నాడు అని తెలుసుకోవడానికి మీ చేసే వర్క్ ఏంటి? అంటే పీపుల్ ఆస్క్ మీ డెఫినెట్లీ ఐఐటీకి పోతే ఒకలాగా ఉంటారు కదా పిల్లలు, మా పిల్లలు అట్లుండరు, మా పిల్లలకి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళు మేము ఒక కాలేజ్ ట్రైన్ చేసినామని ఫర్ రెఫరెన్స్ ఇఫ్ యూ సే దట్ వీ హ్యావ్ ట్రైన్డ్ ఇన్ దిస్ కాలేజ్, ద ఫస్ట్ థింగ్ విచ్ కమ్స్ టు అస్ ఇస్ మా కాలేజ్ పిల్లలు వాళ్ళలాగా ఉండరండి, మీరు మా మెకానికల్ స్టూడెంట్స్ చెప్పండి మీకు తెలుస్తుంది, చాలామంది ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, చాలామంది తెలుగు మీడియం నుంచి వచ్చారు, అది ఇది అంటారు. నాకు ఒకటి అర్థం కాదు, అంటే ఇట్స్ మై పర్సెప్షన్ అగైన్. నాకు ఐఐటీలో చెప్పినా, నాకు ఇక్కడ ఏ కాలేజ్లో చెప్పినా నాకు పిల్లల్లో తేడా కనిపించదు. మేబీ 5% వేరియేషన్. ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ దెమ్. ఇఫ్ యూ కెన్ గివ్ దెమ్ దట్ సబ్జెక్ట్ ఇన్ ఎ ప్రాపర్ వే, దే వుడ్ లవ్ ఇట్. అండ్ వాళ్ళు ముందే మైండ్లో దీని మీద నెగటివ్ పెట్టుకొని ఏం రారు. యూ బిహేవ్ యాజ్ ఇఫ్ ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్, యూ షో దెమ్ దట్ అరే ఇది మస్తు కష్టం, అది దాన్ని క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా. సైకాలజీ ఎట్లా దెబ్బతింటుంది అంటే అరే ఇది ఏదో కష్టమైందేమో ఇది, అట్లా కాకుండా చాలామంది నేను చూసిన చాలామందిని లైక్ మీకేం రాదు, మీకు ఇది కూడా రాదా, ఇంత చిన్నది రాదా అని డిప్రెస్ చేస్తుంటారు. నువ్వు ఆ ఏజ్లో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళు ఉన్నట్టు కూడా లేవు, అది మర్చిపోయింటో, అండ్ యూ వాంట్ టు షో యువర్ సుపీరియారిటీ. నీ పనే అది కాబట్టి నీకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చింది. వాళ్ళకి అన్ని పనుల్లో ఇదొకటి. సో వాళ్ళ లైన్స్లోకి పోయి చెప్పాలి, కానీ ఎల్కేజీ పిల్లగానికి పోయి నీకు ఏబీసీడీలు రావా, ఏబీసీడీలు కూడా రావా అంటే తప్పు కదా. సో ఇవి వాళ్ళకి ఏబీసీడీలే అనిపిస్తుంది. సో నాకు అది అనిపిస్తుంది, నాకు ఎవరన్నా ఇట్లా చెప్తే బాగుంటుంది కదా అనిపించినవన్నీ నేను రిపీట్ చేస్తూ వెళ్ళిపోతాను. సో దట్స్ ద ఓన్లీ ఫార్ములా ఐ ఫాలో. అండ్ ఈ ట్రైనింగ్లో మీరు జనరల్గా ఎటువంటి టాపిక్స్ టచ్ చేస్తారు? అంటే యాప్టిట్యూడ్ ఈజ్ ద మేజర్. యాజ్ ఐ సెడ్, క్రియేటివ్ పేరులోనే మేము వీ హ్యావ్ రెస్ట్రిక్టెడ్ అవర్ సెల్స్ టు ఓన్లీ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ ఎందుకంటే యాప్టిట్యూడ్ డెఫినేషన్ మనం గూగుల్లో చూస్తే ఇట్స్ న్యాచురల్ ఎబిలిటీ. యూ గెట్ ఇట్ యాజ్ న్యాచురల్ ఎబిలిటీ టు డూ సంథింగ్ ఎఫెక్టివ్లీ అని ఉంటుంది. సో పీపుల్ ట్రీట్ ఇట్ లైక్ మ్యాథమెటిక్స్ అండ్ ఐ ట్రీట్ ఇట్ లైక్ లైఫ్. దట్ ఈస్ వేర్ పీపుల్ గెట్ కనెక్టెడ్ సో ఈజీలీ. ఇప్పుడు వెన్ యూ టేక్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఇప్పుడు డిఫరెంట్ టాపిక్స్ తీసుకుంటే పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, ఐ డూ దిస్ వెరీ ఫ్రీక్వెంట్లీ విత్ స్టూడెంట్స్. నేను ఏమంటా అంటే క్రికెట్ చూడమంట, అంటే ఐ టెల్ దెమ్, నువ్వు క్రికెట్ చూస్తే స్ట్రైక్ రేట్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజెస్, యావరేజెస్ యూ హ్యావ్ ఇట్ ఇన్ క్రికెట్. అండ్ నువ్వు క్రికెట్ చూస్తూ ఇన్ని బాల్స్కి ఇంత కొట్టిండు, ఇఫ్ ద పర్సన్ హ్యాస్ స్కోర్డ్ 50 runs in 70 balls, you have to be in a position to say his strike rate is 71.42, because 50/70 into 100 is 5/7. 5/7 is 71.42. So without help of pen and paper, you don't carry pen and paper to watch a cricket match. You see that and you are calculating, your mind is working, how much required run rate, how much economy. So you have everything. మనం క్రికెట్ చూస్తే మనకు ఇఫ్ యూ గో త్రూ క్యాట్ ఎగ్జామినేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఒకటి ఉంటుంది. క్రికెట్లో దేర్ ఈజ్ ఎ పై చార్ట్, దేర్ ఈజ్ ఏ బార్ డయాగ్రామ్, ఓవర్కి ఎన్ని కొట్టిండు అనేది, దేర్ ఈజ్ ఎ లైన్ గ్రాఫ్, ఇంగ్లాండ్ ఇంత కొట్టిందంటే ఇండియా ఇట్లా పైకి పోయి. సో ఎవ్రీ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ దేర్ ఇన్ క్రికెట్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫెసిలిటీ టు యూజ్ యువర్ పెన్ అండ్ పేపర్. సో వాట్ ఐ టెల్ దెమ్ ఇస్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, బ్లడ్ రిలేషన్స్, ఎవ్రీథింగ్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ థింగ్ ఈజ్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్. బ్లడ్ రిలేషన్స్ లైఫ్లో ఎవరు ఏమవుతారో తెలియకపోతే బతకడం కష్టం. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద ఎగ్జామ్. హీ ఈస్ టెస్టింగ్ యువర్ ఎబిలిటీ, యువర్ స్పాంటేనిటీ, how are you reacting. And I compare my subject with life, and being a cricketer I compare a lot with cricket. Right. And I tell them to leave the difficult questions, like Rahul Dravid leave the difficult balls. If you attempt a difficult question, you don't get 10 marks there. And if you నీకు ఈజీ బాల్కి బౌండరీ కొట్టినంత మాత్రం నీకు 1 run ఇయ్యాడు. సో చూస్ ద ఈజీ బాల్స్, చూస్ యువర్ స్ట్రెంగ్స్, డిపెండ్ ఆన్ దిస్, అండ్ నోబడీ విల్ బ్లేమ్ యూ ఫర్ లీవింగ్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. సో ఐ రిలేట్ దెమ్ ఎవ్రీథింగ్ విత్ అవర్ రియల్ లైఫ్. లైక్ పర్సంటేజెస్ అనుకోండి, నేను అంటాను, నువ్వు షాప్కి పోయి 3000 rupees షర్ట్ని 50% ఆఫ్ ఉందంటే క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తావా, షాప్ కీపర్ని అడుక్కుంటావా నాకు ఎంతకు వస్తుంది చెప్పవా ప్లీజ్ అని, ఆర్ 3000 rupees 50% is 1500 అని ఇట్ ఆటోమేటిక్లీ క్లిక్ అవుతుందా? సో ఆటోమేటిక్గా క్లిక్ అవుతుంది, బికాస్ ఇట్స్ అవర్ డే టు డే ప్రాక్టీస్. 50% అంటే సగం అనేది మన మైండ్లో ఫిక్స్ అయింది. సేమ్ థింగ్ విత్ యావరేజ్. సినిమా చూసి వచ్చి యావరేజ్ ఉందంటావు, సినిమా చూసి వచ్చి యావరేజ్ ఉందనేటప్పుడు యావరేజ్ ఈజ్ యాక్చువల్లీ మ్యాథమెటికలీ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సినిమా చూసి వచ్చి ఎవరైనా ఫ్రెండ్ ఎట్లుందిరా అంటే యావరేజ్ ఉందనేటప్పుడు సమ్ ఆఫ్ సీన్స్ బై నెంబర్ ఆఫ్ సీన్స్ కొట్టేసేమని చెప్తారు, లేదు కదా. సో దట్ న్యాచురల్ ఎబిలిటీ ఈజ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బై కార్పొరేట్స్. దే వాంట్ దేర్ క్లయింట్స్ టు బీ స్పాంటేనియస్లీ సాటిస్ఫైడ్ బై యువర్ ఎంప్లాయీ. So that is what is expected, whether it is government or public. That is why this test is, ఈ టెస్ట్ పెట్టడానికి పెద్ద రీజనే అది అనిపిస్తుంది నాకు. అండ్ వెన్ పీపుల్ అండర్స్టాండ్ దట్ కెన్ బి అప్లైడ్ టు లైఫ్ డెసిషన్స్. యాప్టిట్యూడ్ ఈజ్ అ బేసిక్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా, వెన్ టు డూ, వాట్ టు డూ అని. సో దట్ ఈస్ హౌ నేను సబ్జెక్ట్ డీల్ చేసేది. ఐ డోంట్ యూజ్ మచ్ పెన్ అండ్ పేపర్.
ఐ డోంట్ ఎక్సెప్ట్ ఫర్ క్యాలిక్యులేషన్స్, ఐ డోంట్ ప్రిఫర్ డూయింగ్ దట్. నాకు మస్ట్ క్యాజువల్ టైమ్ అండ్ వర్క్ చెప్పేటప్పుడు అయితే ఐ ఫీల్ లైక్ ఐ లవ్ టు టీచ్ దెమ్ టైమ్ అండ్ వర్క్, బికాస్ టూ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్, టైమ్ అండ్ వర్క్. టైంకి మనం విలువిస్తాం, పని వల్ల మనకు విలువ వస్తుంది. సో ఇవి రెండింటిని అర్థం చేసుకుంటే నీకు మొత్తం యాప్టిట్యూడ్ వచ్చేస్తుంది. ఐ స్టార్ట్ మై క్లాసెస్ విత్ టైమ్ అండ్ వర్క్. Like and subscribe Eagle Media Works.